అయిపోయింది కదా, ఇంకా దాని గురించి ఎందుకులే గాని. ఈ ఫైల్ ఏంటి? పొద్దున్నుంచి దీనికోసం చాలా కష్టపడుతున్నట్టున్నావు. ఇదా కంపెనీ అసెట్స్ ట్రాన్స్ఫర్ ఫైల్, కార్పొరేట్ కేసులండి. అంటే ఇవి కూడా మామూలు కేసులాగేనా లేక డిఫరెంట్గా ఉంటాయా? ఏంటి మేడం జోక్ చేస్తున్నారు? ఈ కేసులు ఇవన్నీ మీకు కొత్త? లాయర్ కోట్ వేసుకున్నంత మాత్రాన కేసుల గురించి తెలిసిపోతాయా? ఇప్పటికే మేనేజ్ చేయలేక తల ప్రాణం తోకకొస్తుంది. అంటే నేనన్నీ మామూలు కేసులే చూశాను కానీ ఈ కార్పొరేట్ కేసులు అవన్నీ చూడలేదు. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ చూడాలనిపించింది, అందుకే అడిగాను. అయినా ఇవి చాలా సీక్రెట్, ఎవరికి చూపించకూడదు కదా? అది బయట వాళ్ళకి మేడం, మనలో మనకేంటి? పైగా ఈరోజు నాకు ఇంత హెల్ప్ చేశారు, ఆ మాత్రం ఈ ఫైల్ ఇవ్వలేనా? ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. బయటకు వచ్చిందని తెలిస్తే మా లాయర్ చంపేస్తాడు. కానీ అడుగుతున్నది శ్రావణియే కదా. పైగా ఈరోజు తన వల్ల చాలా డబ్బులు కూడా వచ్చాయి. తిరిగి మాత్రం చిన్న హెల్ప్ కూడా చేయకపోతే ఏం బాగుంటుంది? ఒక ఫైలే ఉంది మేడం, సాఫ్ట్ కాపీ పెన్ డ్రైవ్లో ఉంది. ఇది తీసుకోండి. కానీ ఇది మీకు ఇచ్చినట్టు మాత్రం ఎవరికి చెప్పద్దు మేడం. మా లాయర్కి తెలిస్తే నా పని అయిపోతుంది. అవును, పని అయిపోయినట్టే. ఎవరికి చెప్పనండి. ప్లీజ్ అండి, ఎలాగైనా మాకు ఇల్లు కావాలి. ఇది కూడా కొని ఆ సైడ్ తో కలిపేస్తే ఈశాన్యం పెరిగి దశ తిరిగిపోతుందని జ్యోతిష్ కూడా చెప్పాడంట. ఎంత డబ్బిచ్చైనా సరే ఈ ఇల్లు కొనాలని చూస్తున్నాడు. ఆ ఓనర్ల కోసం తెగ తిరుగుతున్నాడు. నువ్వేంటి మా సారు కోసం స్థలం కొనడం ఏంటి? మూసుకొని పోరా. ఏ పాగలగానివా? చెప్తే సమజైతలే. ఈగో డాక్యుమెంట్స్. మధురా నగర్ 5వ నంబర్ గలీలో మీ సార్ పెద్ద సైట్ కొనాళ్లే. ఆ సైట్ కి ఈశాన్యంలో 3వ నంబర్ ఇల్లు అని చెప్పు. ఏ సైటు ఎవడు కొన్నాడు? మా సార్ రియల్ ఎస్టేట్ మానేసి చాలా సంవత్సరాలైంది. లే అట్టట్ట మాతాడు. ఈశాన్యంలో సైట్ కావాలంటే ఎంతైనా కొంటాడంటే 30 లక్షలు 60 లక్షలు ఇచ్చుకున్నా. 30 లక్షలు 60 లక్షలు కొన్నావా? నువ్వే పెద్ద పాగలగాడిలాగున్నావు. నిన్నెవడో బురిడి కొట్టించాడు, వాళ్ళ దగ్గరికి పో. లే ఇది రామరెడ్డికి కావాలే. 2 కోట్లు ఇచ్చానే కొంటాడు రా. ఈ రోజు అమ్మంతా ఎండించి కదిలేదే లేదు. రే రామరెడ్డి బయటికి రా. వీడితో మాట్లాడరా, వీడిని పట్టుకెళ్ళి పోలీసు రామరెడ్డి రామరెడ్డి రే రామరెడ్డి. ఎన్ని పేజీలు ఉన్నాయి, పైగా నాకేమో చాలా పదాలు అర్థం కావట్లేదు. ఈ డిక్షనరీ చూస్తూ ఒక్కో పదాన్ని అర్థం చేసుకుని మొత్తం చదివేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. అయినా తప్పదు. మొత్తం చదివితే గాని వాళ్ళు చేస్తున్న కుట్ర ఏంటో అర్థం కాదు. నా మెట్టినింటిని కాపాడుకునే అవకాశం ఉండదు. అమ్మో, ఈయన వచ్చేసారు. ఈ విషయం వెనక్కి తెలియకూడదు. మంచినీళ్ళు.
గ్లాసుడు మంచి నీళ్ళకి మాయ మాటలకి పడిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. అనవసరమైన ప్రయత్నాలు మానుకుంటే మంచిది. నా మంచినీళ్ళు నేను తీసుకోగలను. ఏమైందండి? ఏం లేదు. ఆయన ఏమైతే నీకెందుకు, వెళ్ళి నీ పన్ను చూసుకో. ఏదో అయింది. ఆ చెయ్యందుకు వెనక దాచుకున్నారు? ఏమైందండి? ఏం లేదని చెప్పాను కదా. ఆయన నాతో మాట్లాడదని చెప్పాను కదా. ఊరికి ఏదో ఒక వంక పెట్టి మాట్లాడడం బాగా అలవాటైపోయింది. చూడు, నేను మొహం కడుక్కొని వచ్చేసరికి భోజనం రెడీగా ఉండాలి, లేకపోతే హోటల్ని మార్చాల్సి వస్తుంది. ఏమైంది దీనికి? చెయ్యి కనిపించకుండా దాచుకెళ్తున్నారేంటి? వచ్చేటప్పుడు బానే ఉన్నారే. ఏంటి అనుకొస్తాం? అటు అటు వెళ్ళు. చెయ్యికి ఏమైందండి? నా ఇష్టం, వెనక దాచుకుంటాను లేదా జోబులో పెట్టుకుంటాను, నీకెందుకు? నీ పని నేను చూసుకోమని చెప్పాను కదా. అవును, అన్నం పెట్టావు, స్పూన్ ఎవడిస్తాడు? స్పూనా? స్పూన్ ఎందుకండి? చేత్తో తినొచ్చు కదా. అదిగో, మళ్ళీ చేయి గురించి మాట్లాడుతున్నావు. నా ఇష్టం వచ్చినట్టు నేను తింటాను. హోటల్ అన్నాక అడిగింది ఇవ్వాలి, చెప్పింది చేయాలి, ప్రశ్నలు అడగకూడదు. వెళ్ళు, వెళ్ళు, స్పూన్ తీసుకురా.
ఈ కేకలేందయ్యా మళ్ళా ఏమైనది? అంటే అది హంస అది ఏంది బాబు ఇది? బంగారం లాంటి కుడి చేయి పెట్టుకుని ఎడం చేత్తో తింటావేంది? ఆ చెయ్యికేమైంది? గట్ల దాచుకున్నావేంది? ఏమైంది? ఏమో అక్క, వచ్చినప్పటి నుంచి ఇదే భాగోతం. చెయ్యి వెనక్కి పెట్టుకున్నారు, ఏమైందంటే చెప్పట్లేదు. ఏది చూడండి. రావద్దు హంస, రావద్దు. ఏమైందని అడుగుతుంటే ఎందుకంత కోపం? నా ఇష్టం చెప్పాను కదా, ఇంకా అర్థం కావట్లేదా? మళ్ళీ నా చేయి గురించి మాట్లాడారనుకో, నేను తినకుండా వెళ్ళిపోతాను. అరే బాబు 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 బాబు, ఊరికే ఎందుకు ఆవేశపడతావు? ముందు నువ్వు కూర్చో, తిని ఫస్ట్. శివుడు, నా దగ్గర నీ తెలివితేటలు చూపించుకో. అటు వెళ్ళు. లేదు లేదు, చూడట్లేదు, నేనేం చూడట్లేదు. హే, నువ్వు అటు వెళ్ళు. ఇప్పుడు చెప్పు బాబు, ఏందా చెయ్యి కథ? చేతిలో చూపించకూడదు ఏమన్నా ఉందా? లేకపోతే చెయ్యికి ఏమన్నా దెబ్బ తగిలిందా? దెబ్బలా? ఏవి? ఎక్కడ? తీ చూపించండి. తీ తల్లి. అయ్యో, నన్ను కాదక్క, తన పట్టుకోండి. పట్టుకోండి. ఇంకేంటి దాచేది? ఇంకా బయటికి తీ. చేతిలో చెంబు ఇరుకుపోయినందుక ఇంత రాద్దంతం చేసావు. చెమ్మలో చెయ్యలా ఇరుక్కుందండి. ఎలా ఇరుక్కుపోతే ఏంటి? ముందు వచ్చేదారి చూడండి. నువ్వు ముట్టుకోవద్దు. పోనీ నేను తీస్తాను బాబు. చెంబులో చేయి పెట్టడం ఈజీగా పెట్టేశావు, తీయడం మాత్రం చేత కాదు. ఇద్దరు మగాళ్ళున్నారు, చెంబు తీయలేకపోతున్నారు. ఒక సులువు సూత్రం కూడా తెలీదు. నేను చెప్తానుండండి. సూతావేంది? చెయ్యటెయ్యి. అరే సూతావేంది? లాగు. అమ్మా, అబ్బా, చెంబు కాదు, చెయ్యి ఉడిచేసేలా ఉంది. అబ్బా, ఎంత లాగినా రాదేంది? లోపల చెయ్యికి సెంపుకి ఏమైనా వెల్డింగ్ చేసినావా? ఇప్పుడేం చెయ్యాలా?
ఏం చెయ్యాలో నాకు తెలుసు. తీయమంటే తీస్తా. అవసరం లేదు. అవసరం లేదంటే గట్నే వదిలేయ్. రేపటి నుంచి క్యాబ్ డ్రైవింగ్ మానేసి ఎవరైనా చెంబు గుర్తు మీద పోటీ చేస్తే చెంబు గుర్తుకే మీ ఓటు, చెంబు గుర్తుకే మీ ఓటు అని ప్రచారానికి పోదు గాని. ఇప్పుడు కూడా ఎందుకంత పంతం బాబు? ఈ చెంబు ఇలాగే ఉంటే క్యాబ్ డ్రైవింగ్ ఎలా చేస్తావు? తీస్తానంటుంది కదా, తీపిచ్చుకో. సరే, దానికి 100 పడేస్తాను, తీయమని చెప్పు. ఇంత జరిగినా పొగరు మాత్రం తగలే చూడు. చూస్తావేందమ్మా, తీయమన్నాడుగా, తీ. ఆ, తీస్తాను, కానీ నేను చెప్పినట్టు చేస్తేనే చెంబు బయటకు వస్తుంది. చేయికి ఏం చేస్తాళ్లే, వినపడుతుంది గాని నువ్వేం చెయ్యాలో చెప్పు. ఆ, 2 చేతుల్ని పైకెత్తమనక్క. చేతులు పైకెత్తితే చెంబు కిందకి ఎలా వస్తుంది? బాబూ, సరే, దగ్గరికి వస్తున్నాయంట హంస. చెంబు రావాలా వద్దా? సరే, అలా కళ్ళు మూసుకుంటే చెంబు రాదక్క. కళ్ళు తెరిచి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమను. నేను ఒప్పుకోను. కళ్ళల్లోకి చూడడానికి చేతిలో నుంచి చెంబు రావడానికి సంబంధం ఏంటి? చెంబుని చేయిని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలని చూస్తుంది. సరే అయితే ఉంచుకోమను. నువ్వు ఉండమ్మా. ఏందయ్యా, అసలు అడగాలే సోకనట్టు ఎప్పుడు ఆ కళ్ళల్లోకి చూడనట్టు? నీ పెండ్లమే కదా, చెంబు వస్తుందంటే కాసేపు చూడు, నీకేమైంది? ఇట్రా, తిప్పు, చూడు. హంస, ఇంకెంతసేపు ఇలా చూడాలి? చెంబు తీస్తుందా తీయదా? తొందర పడితే ఎలా అక్క? అలాంటప్పుడు చేయి పెట్టకుండా ఉండాల్సింది. హంస, చెంబు తీయమంటే చేతులు వేస్తుందేంటి? నీ ప్రేమలో ఆరాధనై నేనిందుగా మౌనిక నీకోసమే రసాలుగా నా కళ్ళతో ప్రియలేఖ హంస, చెంపు ముట్టుకుంటుందంటే అబ్బబ్బబ్బా, అబ్బా, ఏం చేస్తే జేనీవయ్యా, కదలకుండా కాసేపు గమ్మునుండు. హంస ఏదో చేస్తుంది, చెంబు మాత్రం తీయట్లేదు. ఈ మధ్య నరాలకి కొంచెం తిక్కు ఎక్కువైనట్టుంది. అందుకే బిగుసుకుపోయి చెంబుని గట్టిగా పట్టుకున్నాయి. సవర తీసి సెట్ చేస్తున్నాను. హంస, నా వల్ల కావట్లేదు. ఇప్పుడు తీస్తుందా తీదా? లేదంటే నేను వెల్డింగ్ షాప్కి వెళ్తాను. అయ్యో, ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఇప్పుడు చైని ఇలా పెట్టండి. ఉంచాను, రాలేదు. ఇప్పుడు చేతి వెళ్ళని ఇలా ఉంచండి. ఇప్పుడు చైన్ ఇలా కిందకి దించండి. వచ్చేసింది.
ఏ